ప్రముఖ యువ దర్శకుడు పవన్ సాధినేనినైతే పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ఇది కేవలం నిన్న మొన్న కాదు, ఇది జరిగి చాలా రోజులవుతున్నా ఇప్పుడైతే ఆలస్యంగా వెలుగులోకి రావడం జరిగింది. ఒక సినీ నటి అయినటువంటి ఆమె పేరైతే బయటికి రాలేదు కానీ ఒక సినీ నటి అయితే గోల్కొండ పిఎస్లో అయితే ఇతని మీద ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ ఫిర్యాదు అందిన వెంటనే కూడా పోలీసులు అయితే గోల్కొండ పోలీసులు ఎవరైతే ఉన్నారో పవన్ సాధినేనినైతే అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడైతే ప్రజెంట్ అతను చంచల్గూడ జైల్లో అయితే జ్యుడిషియల్ రిమాండ్లో అయితే ఉండడం జరిగింది. సో ఇప్పుడు ముఖ్యంగా సినీ నటి ఎందుకు అతని మీద కేసు పెట్టింది ఏంటి అనే డీటెయిల్స్లోకి వెళ్తే కనుక ముఖ్యంగా తనను ప్రేమిస్తున్నానని నమ్మించి అలాగే పెళ్లి చేసుకుంటానని చెప్పి కూడా మోసం చేసి తనతో పాటు 1.5 ఇయర్ అయితే తనతో లివింగ్ రిలేషన్షిప్లో ఉండడం జరిగింది. అలాగే తను ఆల్రెడీ మ్యారీడ్ అయ్యి పిల్లలు ఉన్నా కూడా తనకి చెప్పలేదు, దాచాడు అని అయితే చెప్పడం జరుగుతుంది. దాచి మోసం చేసి తర్వాత విడాకులు తీసుకుంటున్నా అని అయితే నమ్మించడం జరిగింది. తర్వాత ఒకేసారి ఆగస్టు 5న అయితే తన నివాసానికి వచ్చి సినీ నటిని అయితే తీవ్రంగా లైంగికంగా వేధించడం జరిగింది. అలాగే దానివల్ల అయితే ఆ సినీ నటికి అయితే తీవ్రంగా కూడా తలకి మరియు కళ్ళకైతే గాయాలయ్యాయని అయితే చెప్పడం జరిగింది. తర్వాత ఆ సిచ్యువేషన్ అయిన వెంటనే ఆ సినీ నటి గోల్కొండ పోలీసులకు అయితే ఫిర్యాదు చేయగా అప్పటికప్పుడు పోలీసులు అయితే వెళ్ళి పవన్ సాధినేనిని అయితే అరెస్ట్ చేయడం జరిగింది. ఇది చాలా రోజుల క్రితమే అయినా కానీ ఇప్పుడే వెలుగులోకి అయితే రావడం జరిగింది ఈ సిచ్యువేషన్ అనేది. ముఖ్యంగా ఈ పవన్ సాధినేని ఎవరు, అసలు ఈ డైరెక్టర్ అనేది అయితే చూస్తే కనుక తను చిన్న ఒక యూట్యూబర్గా అయితే తన కెరీర్ స్టార్ట్ చేయడం జరిగింది. ఒక చిన్న యూట్యూబర్గా కెరీర్ స్టార్ట్ చేసి చిన్న వెబ్ సిరీస్ అయితే తీయడం జరిగింది. చిన్న వెబ్ సిరీస్ నుంచి ఓటీటీ సిరీస్ వరకు కూడా కొన్ని హిట్స్ అయితే సంపాదించడం జరిగింది. కొన్ని హిట్స్తో తన ఖాతాలో ఒక చేర్చుకోవడం జరిగింది కొన్ని హిట్స్ని అయితే. సో అలా ప్రెజెంట్ ఇప్పుడు అతని గురించి అంతగా మాట్లాడాల్సింది ఏముంది అంటే కనుక ప్రెజెంట్ అతనైతే ఒక భారీ మూవీ తీయడం జరుగుతుంది. దుల్కర్ సల్మాన్తో అయితే ఒక మూవీ చేయడం జరుగుతుంది. ఆ మూవీలో ముఖ్య పాత్రల్లో అయితే నటించడం జరుగుతుంది కొంతమంది ముఖ్య నటీనటులు అయితే. సో ఇందులో భాగంగా మనం చూసుకున్నట్లయితే మృణాల్ ఠాగూర్ అలాగే శృతి హాసన్ కూడా నటించబోతున్నారు అనే వార్తలు అయితే ప్రచారంలోకి రావడం జరిగింది. అలాగే ఈ మూవీకి సంబంధించి కొన్ని గ్లిమ్స్ కూడా రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ గ్లిమ్స్కి కూడా మంచి పాజిటివ్ రెస్పాన్స్ అనేది రావడం జరిగింది. అలాగే ఈ షూట్ మొత్తం కూడా దాదాపు కూడా 80% అనేది ఫినిష్ అయిపోవడం జరిగింది. మరి 80% అనేది ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు లాస్ట్ షెడ్యూలింగ్ ఉంది అన్న సమయంలో ఇప్పుడు ఈ యువ దర్శకుడి మీద ఇలాంటి కేసు నమోదవడం జరిగింది. ఇప్పుడు చంచల్గూడ జైల్లో కూడా 14-15 రోజుల జ్యుడిషియల్ రిపోర్ట్లో ఉన్నారు కాబట్టి ఆ రిమైనింగ్ మూవీకి సంబంధించి షెడ్యూలింగ్ ఎప్పుడు పూర్తి చేస్తారు, ఎందుకంటే చాలా వరకు గ్లిమ్స్ ఎప్పుడైతే రిలీజ్ అయ్యాయో అప్పటి నుంచి కూడా ఎక్స్పెక్టేషన్స్ అనేది పెరిగిపోవడం జరిగింది. కేవలం ఈ చిత్రం లాస్ట్ ఉంది అనగా షూట్ అనేది ఈ క్రమంలో అయితే దర్శకుడు అరెస్ట్ కావడం జరిగింది. మరి దీనికి సంబంధించి ఇప్పుడు బెయిల్ మీద బయటకు వచ్చి తను ఈ మూవీ అనేది ఫినిష్ చేస్తారా లేకపోతే ఏంటి అనేది అయితే చూడాలి. కానీ ఇటువంటివి దర్శకులు కేవలం నమ్మించి ఇలా మోసం చేసి అనే కోణంలో అయితే ఇతని మీద కేసు నమోదైంది కాబట్టి ఇట్లాంటివి చాలా వరకు డే బై డే మనకి రిపీట్ అవుతూనే ఉన్నాయి. నాట్ ఓన్లీ ఇండస్ట్రీ అని అయితే చెప్పుకోవాలి, బయట కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ జరుగుతూనే ఉన్నాయి. సో చాలా వరకు ఇప్పుడు ఈ దర్శకుడు తీస్తున్నది ఇప్పుడు పెద్ద ప్రాజెక్ట్ కాబట్టి దుల్కర్ సల్మాన్తో. సో ఇప్పుడు ఆ 20% రిమైనింగ్ షూట్ ఎప్పుడు విడుదల అవుతుంది అనేది అయితే ఉత్కంఠంగా ఉంది. అలాగే మరి ఇప్పుడు ఈ డైరెక్టర్ పరిస్థితి ఏంటి, ఒక డైరెక్టర్ అయి ఉండి ఒక అమ్మాయిని నమ్మించి ఆ సినీ నటికి పెళ్లి చేసుకుంటానని అలాగే తనకి ఇల్లు కొనిస్తానని తనతో ఒక హీరోయిన్గా పెట్టి తనతో మూవీ తీస్తానని చెప్పి నమ్మించి తనకు బ్యాంక్ అకౌంట్లో అమౌంట్ కూడా వేస్తానని అయితే చెప్పడం జరిగింది అంటూ కూడా ఆ సినీ నటి గోల్కొండ పిఎస్లో అయితే ఫిర్యాదు చేపట్టింది. ఎట్టకేలకు ఇప్పుడైతే పవన్ సాధినేనిని అయితే పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. మరి జ్యుడిషియల్ రిపోర్ట్లో ఏం తేలనుంది, మరి కోర్టు ఏం తేల్చుతుంది, ఇతన్ని నిర్దోషిగా తేలుస్తుందా లేదంటే దోషిగా తేలుస్తుందా అనేది అయితే ఇంకా చూడాలి. ఈ ప్రెజెంట్ అయితే ఇతనైతే రిమాండ్లో ఉన్నారు, కానీ కోర్టు మరి ఏం తేలుస్తుందో మనం చూడాలి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.